హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నేను పాలకూర అలాగే గోంగూర, పాలకూరనైతే కోసైతే పెట్టుకున్నానండి, కడిగి కోసి పెట్టుకున్నాను. అలాగే గోంగూర అనేది ఇలా కాడలు కాడలుగా ఉంది కదా, అది కూడా కోసేయండి. కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు అన్నీ వేయండి. కొంతమంది ఆకుకూరలు తినరు కదండి, తినకపోయినా కానీ ఈ విధంగా చేసుకోండి. ఆకుకూరల్లో మంచిగా రక్తాన్ని శుద్ధి చేయడమే కాదండి, రక్తాన్ని కూడా పుట్టిస్తూ ఉంటుంది. పాలకూర కానీ గోంగూర కానీ మనకి రక్తంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా దూరం అవుతూ ఉంటాయి. ఆకుకూరలు ఎక్కువగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే కొంచెం వెల్లుల్లి అనేది వేసుకోండి. వెల్లుల్లి అనేది మనం రక్తం అనేది చిక్కపడుతుంది కదా, అలా చిక్కపడకుండా మనకి గుండెకి వెళ్ళే రక్తనాళాలని పలసగా అనేది చేస్తూ ఉందండి. ఒక విషయం గురించి చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం కదండి. మనం డాక్టర్లమే కావాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడన్నా ఆరోగ్యము అలాగే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కినప్పుడు మనము ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నప్పుడు ఆకుకూరలు తినండి, గుడ్లు తినండి, పాలు తాగండి అని చెప్తూ ఉంటారు కదా. మనకి ఒకటే ఆకుకూర తినాలంటే ఇబ్బంది కలిగినప్పుడు ఇలాగా 2-3 రకాల ఆకుకూరలు కలిపేసుకొని తినండి. వారానికి 1 నుంచి 2 సార్లు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యమే బాగుండడమే కాకుండా మనం మందులకు కూడా కాస్త దూరంగా అనేది ఉంటామండి. వయసు పెరిగిన కొద్దీ మన లోపల రక్తం అనేది తగ్గుతూ ఉంటుంది కదండి. అందుకోసమే ఆకుకూరలు తినడానికి ఇష్టంగా తినడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోండి. నాకు తెలిసిన విషయాలు అయితే మీకైతే చెబుతున్నానండి. అలాగే కొంచెం కారం అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆకుకూరలు మనం ఒకటి తినాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. 30 దాటిన తర్వాత మనకి వయసు పెరిగిన కొద్దీ రక్తం అనేది చాలా తగ్గుతూ ఉంటుంది కదండి. అలాగే మనం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా రక్తం అనేది అభివృద్ధి అనేది చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కొంచెం అయితే మనం కూర కారం ఉంటుంది కదా, ఆ కారం అంతా వేసేసుకోండి. ఒక్కసారి నూనె పైకి తేలే అంతవరకు వేయించుకోండి. ఈ ఆకుకూర సూపర్గా ఉంటుంది. అలాగే నోటికి రుచిగా కమ్మగా పుల్లగా ఉంటుందండి. ఇది మనం జ్వరం వచ్చినా ఏదన్నా తినాలనిపించకపోయినా ఈ విధంగా కర్రీ అనేది చేసుకోండి. తగినంత ఉప్పు అనేది వేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఆకుకూర గురించి నేను ఒక దగ్గర ఉన్నప్పుడు మేము ఆకుకూరలు తినము, మేము మేకలమా గొర్రెలమా అని అన్నారండి. నిజంగా మేకలు గొర్రెలు తినేవాళ్ళము ఎలా ఉన్నామో తెలియదు, కానీ ఈ ఆకుకూరలు తిన్న గొర్రెలు మేకలే ఆరోగ్యంగా ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను. అందుకే ఆకుకూరలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏమన్నా ఉపయోగంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనే ఉంటుంది, గంట కొట్టేసాను. హ్యావ్ ఎ